నిజాయితీగా పోరాటం చేస్తే ఖచ్చితంగా సమాజం అండదండలు ఉంటాయని దానికి సాక్ష్యమే ఈ పురస్కారం. ఇది కూడా 2025లోనే దక్కింది. అంటే ఏ లక్ష్యం కోసమైతే పోరాటం చేస్తామో లక్ష్యం నెరవేరిన సమయం ఈ సంవత్సరమే. లక్ష్యం కోసం కష్టపడితే గుర్తింపు గౌరవం దక్కుతుంది అనడానికి సాక్ష్యమే ఈ సంవత్సరమే గౌరవ కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేయడానికి కారణమైంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటే ఇవాళ ఈ స్థాయిలో గుర్తింపు గౌరవం రావడానికి దారితీసింది. నేను కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, చొరవ తీసుకున్న కిషన్ రెడ్డి అన్నకి, అంతకుముందు చొరవ తీసుకున్న మా పెద్దలు వెంకయ్య నాయుడు గారికి, వర్గీకరణకు ముందు కళా సాకారం చేసిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఒక మాటలు చెప్పాలంటే, వర్గీకరణ లక్ష్యానికి చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా.